వచ్చాడు 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 వచ్చాడు. హలో. విష్ణు ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. అమ్మ ఎలా ఉందిరా? అమ్మాయినా? అమ్మాయి బాగానే ఉంది. నా కోడలు ఎలా ఉంది? బాగుంది. దూరం తిన్నావా నాన్న? లేదు ఆంటీ, ఇంకా తినలేదు. ఏదన్నా ఇంకా ఇంత లేట్ అయినా తినలేదా? తినలేదు, చేస్తున్నారు ఇంట్లో ఫుడ్. మీరెట్లున్నారు ఆంటీ, బాగున్నారా? ఇంకా ఆంటీ ఏంట్రా, అమ్మ అని పిలవరా? అదే అది అకేషన్ అయిపోయినాక పిలుద్దామని. ఇంకా ఈవెంట్ ఉంది కదా మనం, అది అయిపోతానే. అయ్యో ఈవెంట్ ఏముందిరా, ఇప్పటి నుంచి అమ్మ అని పిలవరా నన్ను? పిలుస్తాను పిలుస్తా, అంటే కొత్త కదా. నా కోడలికి ఇవ్వరా? ఒక్క నిమిషం. ఇదేంది కొత్త అమ్మ మాట్లాడమ్మా. నీకు కొత్త అమ్మ మాట్లాడమ్మా, నువ్వు కొత్త అమ్మ మాట్లాడు. హలో. ఏనన్నా పద్దు, ఎలా ఉన్నావు? బాగున్నా ఆంటీ, మీరు బాగున్నారా? ఇంకా ఆంటీ ఏంట్రా, అత్తమ్మ అని పిలవరా? సరే అత్తయ్య. టిఫిన్ తిన్నావా నాన్న? అయింది అత్తయ్య, మీరు తిన్నారా అత్తయ్య? తిన్నానమ్మా. హెల్త్ అంతా బాగుంది కదా? బాగుంది అత్తయ్య. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా నాన్న. అభిమానం. ఎప్పుడు వస్తారా మీరు? ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తాం. విష్ణు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు వస్తాం అత్తయ్య. వచ్చేయండి రా. సరే అత్తయ్య, వచ్చేస్తాంలే. చెల్లెలు బాగుంది కదా? చెల్లెమ్మ బాగుంది. మొన్ననే చెల్లెమ్మకి ఒక అదేంది సన్మానం జరిగా మా. చాలా సంతోషం నాన్న. అదే చెప్తా రండిరా. ఒక్క నిమిషము. అమ్మ ఏదో మాట్లాడతానంట అంది నాతో, నేను చేస్తానండి ఆంటీ రోజుసేపు. సరే నాన్న విష్ణు. సరే అమ్మా, సారీ ఆంటీ అన్నందుకుమా. చేస్తానమ్మా ఇప్పుడే. ఓకే విష్ణు. ఏంది ఫోన్లో మాట్లాడుతూ డిస్టర్బ్ చేసుకుంటా? ఏంది డిస్టర్బ్? ఏంది అమ్మేంది? అత్తయ్య ఏంది? అమ్మ అత్తయ్య ఆంటీ అంటే అంటే ఆంటీ ఏందిరా, అత్త అని పిలిచి అత్తమ్మ అని పిలిచి అంటే నేను తెలియకనే అత్తయ్య అని పిలుస్తాను అంత ప్రేమగా. ఆంటీ ఏంది అని నువ్వేంది అంగా ఆంటీ ఏందిరా అమ్మ అని పిలుచండి. ఏంది అమ్మ, ఏంది అత్తయ్య, ఏంది అత్తమ్మ, ఏంది నాకు అర్థం కాలే. ఇత్తనాలు మళ్ళీ దించుకుందులే. తుప్పులు ఇస్తాను, నాకు తెలుదా ఏమన్నా? నాకు వద్దులే. ఎవరు విష్ణు? చెప్తా ఒక్క నిమిషం. ఏంది ఒక్క నిమిషము నాంచుకుంటూ మళ్ళీ తిను. ఎప్పుడు తింటాంటావు జోబిలోకి వేసుకొని? నీకు తెలీదా? నిజంగా నాకు తెలుసు. ఊరికే ఆంటీ మళ్ళీ అత్తయ్య అనమంటే అత్తమ్మ అంటే వెంటనే అత్తయ్య అంటివి. అత్తమ్మ అని అంటే అదే ఇట్లా వివరాలు తెలుసుకోను కదా అత్తయ్య అని పిలిచాలి. అంత బేగి పిలుస్తావే. రిలేటివ్స్ ఏమో. ఎవరు విష్ణు? నాకు తెలియంది రిలేటివ్స్ ఎవరున్నారబ్బా? లే ఏంది కరుస్తాను? చెప్పులే మంకు కాదు పద్దు. ఏమైందంటే మొన్న అమ్మకి సన్మానం చేపిస్తే కదా, ఉమెన్స్ డేకి సన్మానం చేపించినా మన సబ్స్క్రైబరు ఒక ఆమె ఉందన్నమాట. ఓకే, ఆమె సన్మానం చేసినారు అని చెప్పురా. చేపిస్తే కదరా అంటే ఎవరన్నా చూస్తే మనకి మనమే నువ్వే చేపించినాం అనుకున్నారా నన్ను? ఇట్లా ఎందుకు రా బద్దులు చెప్తాను? సరే ఓకే, సన్మానం చేసినారని చెప్పురా. సన్మానం లే సరే, సన్మానం అంటే నేను అమ్మకి నేనే సన్మానం చేపించినాను అని చెప్పుకున్నాను అనమాట. అట్లా చెప్పుకుంటావా? తప్పదు కదా, ఈ కాలంలో బిల్డప్ ఎక్కువ ఉండాల, బిజినెస్ తక్కువ ఉండాల. అంతేగా దేవుడా. ఉండు. ఓకే, సో ఇప్పుడు ఆంటీ వచ్చేసి మన వీడియోస్ చూస్తుంది. ఓకే, సో ఇట్లా మన సబ్స్క్రైబర్ చెప్తా మన సబ్స్క్రైబరు. సో యాక్చువల్గా ఆమెకి పిల్లలు లేరు, పెద్ద ఆమె. ఓకే, 55 అట్లుంటాయి. పెద్ద ఆమె, పిల్లలు లేరు, బాగా దండిగా ఆస్తుందంట. ఓకే, సో మొన్న
అది మదర్స్ డేది బ్లాగ్ చూసినప్పుడు ఆమెకి మదర్స్ డేనా సారీ ఉమెన్స్ డే ఏమిరా అంత ఆనందంలో అయ్యో మేము జగన్నాథం ఏ ఊరు అమ్మది? ఏమానందమే. చెప్తా నీకు తెలియడం లేదు ఇప్పుడు దత్తత తీసుకుంటానంటుంది నన్ను ఆమెనా? అంతకన్నా ఏం కాల చెప్తా నేను అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు అది చూసినాక వీడియో చూసినాక ఆమెకి తల్లి ప్రేమ పొంగుకొని వచ్చిందంట. ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేరు. సో బాధపడిందంట, చాలా బాధపడితే దేవుని రూమ్ అంటే జయలలిత కదా కొడుకు దత్తత తెచ్చుకున్నట్ల. యా జయలలిత? తమిళనాడు సీఎం. అవునా? ఆమె దత్తత తీసుకుందా? దత్తత తీసుకొని కొడుక్కి పెళ్లి ఎట్లా అంగరంగ వైభవంగా చేసి ఉన్నాడా కొడుకు? అటు పోతాడు చెప్పేది నువ్వు. ఇప్పుడు వచ్చేసి బాధపడతా ఇట్లా ఇట్లా దేవుని రూమ్ లేకపోయి ఇట్లా బాధపడతా ఏంది స్వామి నాకు ఇట్లా పిల్లలు లేరే అది ఇది అని బాధపడతా అంటే అట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తానే మన వీడియో వచ్చిందంట. సో దేవుడే పంపించినాడు. సో అప్పుడు డిసైడ్ అయిందంట అమ్మ విష్ణుని బాబీని దత్తత తీసుకోవాలా అని. అందుకు బాబీ రెండు ఒకటే కదా. అదే ఓకే బాబీని దత్తత తీసుకోవాలా అని ఫిక్స్ అయ్యి నాకు అడిగింది ఫోన్ చేసి, నిన్న మాట్లాడింది యాక్చువల్గా. ఏ ఊరు చెప్తా. ఓకే సో ఇప్పుడు ఆమె వచ్చేసి ఇంకా నేను ఇంకా ఇప్పుడు రాత్రి ఆలోచించుకొని డిసైడ్ అని పిలుస్తూ కదా. ఆంటీ అనొద్దు అత్తమ్మ అని అంటే బంధం కలిపేసుకున్నావు కదా. మా పిలిచన్నాక పిలిచకుండా ఉంటారా? కలుపుకునేది బంధం, కలుపుకుంటా అంటే బంధం కలిపేసుకున్నావు. కలుపుకోలే కదా మా బంధం, మనం మంచి సరే సరే చెల్లమ్మ ఏం చేస్తాను మన చెల్లెమ్మంటే ఏమే నువ్వు అనుకుంటువా? లేదు నాకు అర్థమైంది. ఆంటీ కదా సన్మానం చేసినారు అని. యా ఊరు? ఈడే ఈడే అంటే బండమిందపల్లె. బండమిందపల్లె? బండమిందపల్లె అంటే ఇక్కడ దగ్గరే కదా. మళ్ళా ఏం చేస్తుంది అమ్మ? వాళ్ళకు వ్యవసాయ భూములు ఉన్నాయి. మళ్ళా ఆ తర్వాత ఇది గానుగు నూనె తీస్తారు చూసినావా? పెద్ద పెద్ద గానుగు నూనెలు తీసే ఉన్నాయన్నమాట. పొలాలు కావాలా భూములు కావాలా అని ఎక్కలేని నీకు ఆనందము, నీకంతా అదే కదా కోరిక. అయితే నీ కోరిక నెరవేర్చుకుంటాను అన్నమాట. ఏమో తెలియదు ఇంకా అదే ఇట్లా అనేది. ఇంకోటి డౌట్ నాకు, ఇప్పుడు దత్తత తీసుకున్నామంటే చిన్నపిల్లల్ని తీసుకుంటారు, పెద్దోళ్ళని కూడా తీసుకుంటారా? ఎంత పెద్దోళ్ళైనా కానీ దత్తత తీసుకుంది కదా. తీసుకొని పెద్దోళ్ళనే తీసుకుందా? ఇట్లా పెద్దోళ్ళని తీసుకుందా? ఎంత పెద్దోళ్ళైనా తీసుకోవచ్చు. నువ్వు ముస్సిలోళ్ళని ఏమన్నా దత్తత తీసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు. పట్టు ఇది పట్టు కాదు, బంగారపు పంచ, బంగారుతో చేసినట్టువి. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు అడిగింది అదే స్వామిని కనుక్కోల్లా 1 వీక్లో మంచి రోజులు ఏమైనా ఉంటే చూడు దత్తతకి అని చెప్పి అడిగింది. అడిగితే కనుక్కుంటానులేమ్మా. ఇద్దరు అత్తయ్యలు నీకు. అత్తయ్యని మర్చిపోతుందిలే. లేదు అట్లా మర్చిపోము ఎప్పుడు కూడా. మర్చిపోతుంది లేప్ప అంత బేగి అత్తయ్యా అనే నువ్వు కూడా అమ్మా అంటివి. ఇంక అమ్మని మర్చిపోతారు, అత్తయ్యని మర్చిపోతారులే. ఇంకా ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. నేను ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు స్కూల్లో నేర్చుకున్న ఏబిసిడీలు ఇంపార్టెంటే. అంటే నేను ఏబిసిడీలా అంత కాదు, స్కూల్లో నేర్చుకున్న ఏబిసిడీ అంటే ఇంకా దాని మీనింగ్ అదే. నేను ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏబిసిడీలు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. నేను ఏబిసిడీలో అలా నువ్వే ఏబిసిడీలు వాళ్ళు. ఆమె అమ్మ ఆమె యూనివర్సిటీ, అదే స్కూల్ అమ్మ. స్కూల్ను మర్చిపోతామా మనం? ఎప్పటికీ మర్చిపోలేము. కాలేజ్ వస్తుంది, పార్ట్ ఆఫ్ లైఫ్. అట్లా నీకే అంతే. ఇద్దరు అత్తయ్యలు. ఇప్పుడు అమ్మకి పెద్దమ్మ ఉందనుకో, అంతే సింపుల్. ఇప్పుడు మీ అమ్మకి అక్క ఉంటే నాకేమవుతుంది? పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య. మీకేమి స్టార్ తిరుగుతాను తప్ప మీ స్టారే స్టార్. నిన్ను కూడా తిప్పుతా. ఇద్దరు అత్తలు. నువ్వు వస్తానంటే ఆడే పెడతా నిన్ను. ఏమైనా పనులు గిన్నులు చేసుకుంటా. నాకేం కర్మ పట్టిందిలే. అప్పుడే చూసివా ఎడకాడికి వచ్చిందో. నేనేమంటే ఆ మాట చూసి అప్పుడే ఏమన్నా పనులు ఉంటే ఆడే చేసుకుంటుంటూ అని మాట్లాడతావా? నీకేమైనా పనులు ఉంటే చేసుకుంటుండు అంటే అన్నా. నీకు పనులు వాళ్ళ పనులు కాదు. నేను వాళ్ళ పనులు అన్నానా? ఎంతకి తెగించారా? ఇది అమ్మతో మాట్లాడాలి ఒకసారి. కాదు అయితే ఆస్తి నీ పేరు మీద రాస్తుందా?
ఆ? ఇంకంతే కదా ఈ అమ్మ అప్పుడే ఆలిలే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పుడు ఆస్తికి బాయమ్మ. వద్దులే మళ్ళా మాట్లాడతా ఇప్పుడే అంతే కదా విష్ణు, దత్తత అంటే నేను ఆస్తి కోసం పోతాను అనమాట, దత్తతకి భూమి కోసము. లేదు మా ఆస్తి కోసం కాదు మా గానెగ నూనె బాగా తినచ్చని సన్మానం గానెగ నూనె అంటే నీకు ఇది. అత్తయ్యకి కూడా అంటే ఇప్పుడు నాకు చేపించినారా మీరు? ఎంకరేజ్ చేయరా? అంతేగా. అందుకే అంటాడు. అట్లా కాదు, అంటే సన్మానం చేసేటప్పుడు పుత్రోత్సాహంతో నేను ఉప్పొంగిపోతా అంటే ఆమె చూసి అబ్బా నాకు ఇట్లా కొడుకు ఉండింటే బాగుండే, ఇట్లా కొడుకు నాకు కూడా కావాల్సిందే అని అనుకొని నన్ను కన్సల్ట్ అయితే, నీకు తెలుసు కదా నాది దయా హృదయం. సో నేనేమన్నా లెట్స్ బిగిన్. మళ్ళీ అయితే యూట్యూబ్ ఇప్పుడు అత్తయ్యతో తీస్తాం, ఇద్దరితో తీస్తాం. అయితే ఇంకా అత్తయ్యకి నెక్స్ట్ సన్మానం కోసం నిన్ను దత్తత ఏమున్నావు తల్లి నువ్వు, అప్పుడే ఆ అత్తయ్యతో సన్మానం నీకు కోసం సంబంధం కాదు. లేదంటావే నువ్వు. ఉందో ప్రేమతో లే ఉండులే కాదు, ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన కొమ్ములు బారెడు ఎక్కువ అన్నట్లు. ఇంకా అమ్మ రాలే పోలే అప్పుడే ఆ పెద్ద అత్తయ్యతో తీస్తామా వీడియోలు అంటావా? నంగనాసి అట్లా కాదమ్మా. నంగనాసి నంగ తుంగబుర్ర బాగా సరిపోయినారు ఇద్దరు. బా నువ్వు కాదు, నువ్వు ఫీల్ అయితే మాత్రం నేను మళ్ళీ అట్లా అంతా లేదు. నువ్వు ఫీల్ అవుతానవా? నువ్వు ఇప్పుడు దత్తత తీసుకున్నంత మాత్రాన ఆ, నిన్ను చూడుకోకుండా ఏముండేది ఉండదు, నీతో దత్తత మాట్లాడుకోకుండా తీసుకుంటే ఉండేది వాళ్ళకే ఉండదు. సొంతం కదా. ఏం లేదే, ఎందుకు లేదు? వాళ్ళకి అధికారాలన్నీ ఉంటాయి. ఎవరికి ఎవరు సొంతం కాదు బుడుక్సు. ఎట్లా గారు దత్తతకు తీసుకుంటే అవుతారు. ఇట్లాంటి కొడుకే కావాలా, నువ్వే కావాలంటున్నా? అట్లాంటి అట్లాంటి కొడుకే కావాలంట. నువ్వు పోతావా? కూతురు కావాలేమో అని అందుకు అడుగుతున్నా. అబ్బా అంటే ఏమో ఊళ్ళని ఉందేమో తెలియదు మా నాకి. ఇంకా ఆడ అర్థం అదే కదా. నువ్వు ఫీల్ అవుతానవా? నేనెందుకు అవుతా? అదే నువ్వు ఫీల్ అయితే చెప్పు, మళ్ళీ అట్లంతా మొహమాట పడద్దు. కుసాలు తింటావా? ఏమొద్దులే. అయితే నీ స్టార్ తిరిగేటట్లే ఉంది. పోతుందన్నమాట నీ స్టార్. ఇంక ఇక్కడికి ఎందుకు వస్తామే? అక్కడికే కదా, అత్తయ్య దగ్గరికే కదా. అమ్మని కూడా ఆడే పెడదామని. నేనెందుకు వస్తారా అన్నట్లా. పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు నువ్వు అని. నాకేం బట్ట పనులు చేసుకున్నట్లే. నీ పనులమ్మా. నువ్వు గిల్లాల మాటలు మాట్లాడొద్దు నా కొడుకు. నేను నీ పనులు చెప్తా అన్నా. నా పనులు నేను ఈడుండే చేసుకుంటా. అంటే ఈ అమ్మ అప్పుడే ప్లాన్ వేసేసింది. ఇంకా ఈ అత్తయ్య ఎందుకు, ఈ అత్తయ్యని మర్చిపోదాము, ఇంకా అత్తయ్యని పట్టుకుందాము అని ప్లాన్ వేసింది అమ్మ. అప్పుడే అంటాను చూడు, ఇంక ఇదికేం పని ఉంది మనకి అని. పోమ్మ ఊరేగు. అయితే రేపు పొద్దున ఆర్తే చనిపోతే తలగొరు నువ్వేనా పెట్టాల్సిందే విష్ణు? అవునా? ఇంకా దత్తతకు తీసుకుంటే కొడుకే కదా, ఇంకా ఆయపబెట్టకి ఎవరు పెడతారు? అంతేలే. బా అమ్మ తల కొరువు కాడికి పోయంటే అప్పటికి ఎందుకు దత్తత తీసుకుంటా అంటే ఎంత దూరం పోయిందో నాకు అర్థం అందుకే కదా కాలేదు. విష్ణు తీసుకునేది. తలగొరివి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరనే. ప్రేమతో తలకొరువు పెట్టే వాళ్ళు ఉండాల. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అన్నీ అభినందన, ఒకటే, అభినందన, అన్నీ అభినయ ఒకటే. వయసునా వద్దు ఉండు, ఒక ఫోన్ చేసి నాకు ఒకసారి అక్కతో మాట్లాడతాను. ఎవరు? నిన్ను దత్తత తీసుకుంటారు కదా, నాకు అక్క అవుతుంది అన్నావు కదా. అత్త ఎంత మంచి సాంగ్ పెట్టుకుంది. చూసావా? అవునులేమ్మా, అదేమో చెప్తారు పాత రోత కొత్త వింతంట. స్పీకర్ పెట్టే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నట్టుంది మా. పూజ చేస్తాను. ఇక్కడ ఎట్లే ఇంకా ఏమో బయట బయట పడేసిరా. పోలే మళ్ళా ఛాన్స్, చెరువులు కట్టలు తెగిపోతాయి ఇక్కడ. మళ్ళా ఛాన్స్ దొరకదు నీకు. నాకు సేవ ప్రేమలు ఒలిగిపోతాయి ఈడ. నాకు సేవ చేసుకుంటే నాకు అవసరం లేదు పోప్పా, మీ అమ్మనే చేసుకోమని చెప్పు అటు సేవలు. చెయ్యి ఇంకొకసారి. చేస్తాదండి. మళ్ళా రెండులే. ఈ అమ్మ చాలా ఆతృతగా ఉందమ్మా. మీరే కదా మాట్లాడతా అదేమో ఆకులో పెడతారా బోకులో పెడతారా అన్నట్లుగా ఉంది అమ్మ తాపాత్రము. పోయినారా మీరు వాళ్ళ ఇంటికి? అప్పుడే పోలేదు ఇంకా. అమ్మని పిలిచింది. ఇద్దరు పోతున్నారా? మా అమ్మని అడిగి వస్తాను. నేను ఇంకా చూడలేదు అత్తయ్య, ఇప్పుడు పోయి చూడాలి. ఇప్పుడు పోతారా ఇద్దరు? ఇప్పుడు బండవిందుపల్లి పోతారా ఇద్దరు? సవా నువ్వు ఎప్పుడెప్పుడైనా ఉగులాటంగా ఉన్నావులే, చాలా ఉర్లుగుతున్నావు అట్లా. అంటే కొత్త కొత్త అత్త కదమ్మా. మొన్న అదే నేను చెప్తాను, అది పాత రోత కొత్త వింత నేను కూడా చెప్తున్నా కదా. అంత బోరు పదాం పద, ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఏమో అమ్మ మాట్లాడతానంటానని ఎందుకు ఓయమ్మ తట్టుకోలేకున్నావు కదమ్మా తల్లి, ఎప్పుడెప్పుడు చూడాలో మీరు కొత్త కూడా అత్తనే. తట్టుకోలేక ఈ అక్కతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి అంత సీన్ ఏం లేదు. నువ్వు ఎప్పుడెప్పుడు అని తట్టుకోలేక పోతున్నారు, అట్లా పరిగెత్తుతున్నారు ఏడుగురాల మీద. మీరేం మాట్లాడతారు మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఏందో మాట్లాడతా విను. ఆశీర్వాదం తీసుకుంటావా? నేనేందుకు తీసుకుంటా, మీరు తీసుకుంటారు. అత్త అంటుంది కదా అత్తయ్యా అని, ఆయమ్మ తీసుకుంటుంది ఆశీర్వాదం. పడేసి హలో హలో మా అమ్మ మాట్లాడుతుందంట, ఒక్క నిమిషం అట్లా ఇద్దాం. ఇవ్వు నాన్న. రాదమ్మా బాగున్నారా? బాగున్నా. మీ పేరేమండి? నా పేరు సుజాతమ్మ. సుజాత. మీరెక్కడ, ఏ ఊరు? బండమీదపల్లెనా? అవునండి, బండ మీద పల్లెలో ఉంటాము. మీకు అన్ని భూములు అన్ని చాలా ఉన్నాయా? అవును మా ఉన్నాయి, మీరు రండి ఒకసారి. అవును, మీకు ఇంకా మీ బంధువుల్లో ఎవరు అబ్బాయిలు లేరా? మా బంధువుల్లో అబ్బాయిలు ఉన్నారు, మాకు విష్ణుని నచ్చాడమ్మా. ఏమి మీ అలాంటిది సన్మానం కాదు, రేయ్ మీ బంధువుల్లో అబ్బాయిలు నచ్చలేదా? ఎవ్వరు నచ్చలేదమ్మా. అంటే ఈ అప్ప నీకు ఏ విధంగా నచ్చినాడు? అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. పూజలంటే ఇష్టము, ఒక పద్ధతిగా ఉంటాడు. మీ వీడియోలోనే చూసాను, లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంది, పెద్దలను చాలా గౌరవిస్తాడు. మీకు సన్మానం చేపించినట్లే అత్తయ్య కూడా చేపిల్లంట. రేయ్ నాకెందుకు చేపిస్తారు, వాళ్ళు చేసినారు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? సన్మానం చేపించాడు కదమ్మా, అంత గొప్ప కొడుకుని కన్నారమ్మా మీరు. సన్మానము వీడేం చేపిలే, నాకే సన్మానం వాళ్ళు వేరే వాళ్ళు చేసినారు అంతేగా. ఇప్పుడు నాకు అట్లా సన్మానం చేపిస్తాడు కదమ్మా, నేను తల్లినైతే. చేపించుకోండి. చాలా సురుసురు అని ఊలాడుతున్నారు, చేపించుకోండి. అలాంటి కొడుకు పుట్టాలంటే కూడా అదృష్టమే అంటే కదమ్మా. పర్సనాలిటీని చూసి ఇదైపోయినావా, నాకు అంత అందమైన కొడుకు నాకు దత్తతకు తీసుకుందాము అని? అవునమ్మా, పర్సనాలిటీని కాదమ్మా, గుణం ముఖ్యము. మీరు అంత మంచి గుణగుణాలతో పెంచారు. మళ్ళీ ఇంకా అవన్నీ నువ్వే కాజేస్తున్నావు కదా, దోచుకుంటున్నావు కదా నువ్వు. దోచుకునేది ఏముందమ్మా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీ కొడుకుని చూసుకొని పోవచ్చు. వాడు వద్దునా? చెప్పండి. ఇప్పుడు సొంతం ఇంటికి బాడిగింటికి తేడా ఏమి? అయ్యో, సొంత ఇల్లు బాడిగిల్లు అవన్నీ ఎవరు? దాని మీనింగ్ నేను చెప్తా చూడే, మీరు చెప్పలేరు, నేను చెప్తా. బాడిగింట్లో బాడిగిచ్చి ఉంటాము, స్వతంత్రము ఉండదు, ఎప్పుడైనా మనము వెళ్ళిపోవాల్సిందే. అదే సొంతం ఇండ్లు అంటే మన స్వాధీనంలో మనం సచ్చే వరకు మనకు ఉంటుంది అని అర్థము. అంటే అప్పుడు నా సొంతం కొడుకు నీ సొంతం అవుతా అంటే ఇంకప్పుడు నాకేముంటుంది? ఆనందము. వాడి పెరిగిన బుద్ధిమంత ఏందుండదు తల్లిగా. అన్నిటికీ నా కార్లకి బంగ్లాలకి అంతా విష్ణునే కదా వారసుడు. ఇప్పుడు ఎవరైనా కానీ మొన్నటి వరకు రాధమ్మ కొడుకు అన్నారు, ఇప్పుడు సుజాతమ్మ కొడుకు అంటారు. మంచిదే కదా. సుజాతమ్మ కొడుకు అంటారు, అంతే కదమ్మా, ఏముంది తేడా? ఇంకా మాతోనే ఉంటాడు విష్ణు. అవును, మీతోనే ఉంటాడు. అప్పుడు ఈ అమ్మ అదేమో ఒకలాడు వంకాయ సెగలేక ఉడికి అన్నట్లు నీ కోడలు అప్పుడే మా అత్తయ్య, మా పెద్దత్తయ్య, ఇంకా వీడియోలన్నీ ఆడే తీస్తామా, ఇంకా ఇటుకి రామా అని పడతాంది అమ్మ ఒగలు. వీళ్ళ ఒగలు చూస్తా అంటే నాకు మండిపోతుంది. నువ్వు కూడా వచ్చి అంతే కదా, సుజాతమ్మ వ్లాగ్స్ అని చెప్పి ఇంక నుంచి మా వీడియోలు వస్తాయి, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి. సుజాతమ్మ వ్లాగ్స్, రాధికా వ్లాగ్స్ కదా ఇప్పుడు. ఓహో, అయితే ఇప్పుడు రాధమ్మ లాక్స్ పోతుంది, సుజాతమ్మ లాక్స్ అని వస్తుంది అనమాట. ఫోటో ఉంటుంది నీది నుంచి నా కొడుకు కార్లలో బంగ్లాలలో అంతా మీరు చూతుర్లండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వచ్చి మా బండ మీద పల్లికి మా ఇల్లు అన్ని చూసుకోండి. నేనేమన్నా పెత్తనానికి వస్తానన్నా? మీ బంగ్లాలు, మీ చేన్లు, మీ భూములు, మీ కార్లు, మీ ట్రాక్టర్లు
మీవన్నీ చూసేకి నేను. నాదైతే నీదైనట్లనే కదా బుడుక్స్. అంతే కదమ్మా. ఇప్పుడు నా కొడుకు అంటే నా కొడుకు అమ్మ మీరు పెంచిన తల్లివి అంత కన్న తల్లివి ఒప్పుకుంటా, కానీ ఇంక నుంచి నా కొడుకు కదా. అంటారు కదా సాకిన్ కన్న తల్లి కంటే సాకిన్ నెర్లు ఎక్కువ అని, అప్పటికి నీ నెర్లు ఎక్కువైపోతుంది కదా. కానీ రాతకు మించింది ఏముంది? అదేలే, ఏముందమ్మా ఇప్పుడు రాతలో ఉంది, అందుకే ఇంకా నా కొడుకు ఎప్పుడు అంటాడు రాతకు మించింది ఏముంది అని చెప్పి. ఇంకా నుంచి నీ కొడుకు డైలాగ్ అది. ఓహో, నువ్వు కూడా కొడతావు ఆ డైలాగు. అబ్బా బాబా, నువ్వు కూడా రిపీట్ చేసుకున్నావు అనమాట. రాతకు మించింది లేదనేది డైలాగ్ నువ్వు కూడా కొడతావు. మళ్ళీ ఆ దత్తత తీసుకోరు. ఏ నీకు బాధ అయిపోతుందా? మళ్ళీ తొందరగా మేము పోవాలా. ప్రేమతో మాట్లాడాలా. ప్రేమతో నువ్వు మాట్లాడు. వచ్చేయండి మీరు, ఇక్కడికి వచ్చేయండి, మీరు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి నేను ఎదురు చూస్తాను నాన్న. సరే అత్తయ్య. వస్తామ్మా, ఎందుకు రామ్మా. ఈ అమ్మని అమ్మ మామూలే పైకి అట్లా అంటాంటుంది, లోపల ఒప్పుకుంటుంది. చాలా బుట్టలో పడేసినారు. ఒక కాఫీ ఆడ గట్టి పాలతో ఇస్తారు నీకు కాఫీ. నేనేం కాఫీకి ఏమన్నా మొగం వాసినానాలే? ఆడ మీ ఎనుగొడ్లకి మీ పాలకి నేను మొగం వాసినానా? కార్లకి కాంటినెంటల్ ఏది కావాలంటే పద్దు అన్ని కాఫీ పొడులు తెప్పించినాను. మేకపాలతో కూడా వాళ్ళ ఊర్లో ఇస్తారు. అమ్మా, నీకు ఏమేమి రకాలు ఉన్నాయో ఈ ఇండియాలో ఏమేమి కాఫీ పొళ్ళు రకాలు ఉన్నాయి అన్ని తెప్పించి పెట్టిందంట. పొమ్మ బేడ్సిందంట. మేకపాలతో కూడా ఇస్తారు కాఫీ. నాకు అవసరం, నువ్వు తాగుపో. మేకపాలు, గాడిద పాలు, ఆవు పాలు, గొర్రె పాలు అని తాగు. చిక్క పాలు విష్ణు నువ్వు చెప్పినావని చెప్పి గాడిద పాలు కూడా తెప్పించి పెట్టినా నాన్న. అద్దా అమ్మకే కొంచెం నాకెందుకు బ్రెయిన్ ఫంక్షనాలిటీ పెరుగుతాది. అన్ని బాగున్నాయి, నాకు అన్ని బాగున్నాయి. నాకేమి రిమార్క్ ఏం లేదు. పట్టుకో, మాట్లాడుకో. గాడిద పాలు మేకపాలు అన్ని తెప్పించినా నాన్న, మీరు రండిరా. వస్తామ్మా వస్తాము. పంది పాలు, గుర్రం పాలు. ఫోన్ చేస్తానండి అమ్మ, బయటకు వస్తానే. సరేమ్మా. ఓన్లీ సీక్రెట్ అన్ని బయట మాట్లాడాలి కదా, ఏదైనా మాట్లాడతారు. ఓకేరా. బాయ్ చెల్లెమ్మ అన్నలను. ఇవి పంది పాలు, గొర్రె పాలు, ఇంకా గుర్రం పాలు కూడా తెప్పిస్తా. మంచి రోజు చూసా. ఇంకా ఎందుకమ్మా మీకు ఈ గుడ్డలతో? ఆయమ్మ మంచి మంచి కాస్ట్లీ గుడ్డలు తీసిస్తుంది పో. కాఫీ పొళ్ళు అన్ని వెరైటీస్ అన్ని బెడిసిందంట. ఇంకా గుడ్డలు కూడా బెడుస్తుంది పోండి మీకు. మీకోసమే కాఫీ పొడే. నాకెందుకు, ఎందుకు వస్తాడికి పోయేస్తాను, మళ్ళీ వస్తాంలే, పోయేస్తాను. అవునులే, ఇప్పుడు ఎంతమంది మాట్లాడుకునేది ఉంటే బయట పోయి మాట్లాడుకోవాలి. పోదాంపా. వెళ్దా? అంతా మంచి జరుగుతుంది. అమ్మా రా, లే పోయేస్తామ్మా. బాబా ఏమి ఉండాల్సిన వాళ్ళు నాయనా. పోయేస్తాం అత్తయ్య.